ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిరిడి సాయిబాబా మందిర దర్శనంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి ప్రక్రియలను కూడా పరిశీలిస్తూ ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పంచమి. ఈ పంచమి తిథి కార్యసాధనకి చాలా ఉపయోగపడుతుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గురువుల సేవ, అలాగే శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగిందంటే అనేక శుభాలు జీవితంలో ఏర్పడతాయి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఇది చాలా మంచి నక్షత్రం. శని నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ పుష్యమికి ఒక ప్రత్యేకత ఉంది. నైధంతారైనప్పటికీ కూడా పుష్యమి నక్షత్రంలో చేసేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం శాంతి తప్పనిసరి. ఈరోజు ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు గురువారం. షిరిడి సాయిబాబా ఆరాధన ప్రశస్తమైనది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ షిరిడి సాయిబాబా అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వ్యవహారాలు గృహరీత్యా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పురోగవృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులు శోభతో రాణించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలు గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాను విభూతితో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి తారసపడతాయి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంతృప్తికర సంఘటనలు సినీ రంగం వారికి ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో అలజడులు కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాన్ని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు.
స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాను పూజించి గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులు గట్టి కృషితో క్రమశిక్షణతో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు బాధ్యతలు వహించాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీలు గృహపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి సంబంధ బాంధవ్యాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాను పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు మహిళలు ఆస్వాదించగలుగుతారు. విద్యార్థులకి కృషితో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారు తిరిగి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాను చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి కనుమరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రశంసలు పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ పారిశ్రామిక రంగం వారికి విజయాలు తథ్యం. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే స్త్రీలు స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. విద్యార్థులకి కూడా అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిపాదనలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాను పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో కూడా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. పితృ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి.
విశేష కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయంలో మంచి మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ఏకాగ్రత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆలస్యంగానే లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాను పూజించి గోధుమ రొట్టెల నివేదన చేయడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరమవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక రుగ్మతలు కూడా పెరుగుతాయి. ఆర్థిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని వ్యాపార రంగం వారు క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి బాధ్యతలు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రతికూల విస్మయాలను కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాను గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార విస్తరణ వంటివి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. విద్యార్థులు కృషితో రాణించగలుగుతారు. మహిళలకు గృహరీత్యా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మేలు ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాను తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే ప్రారంభించలేకపోతారు. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు ప్రబలమవుతాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ అశాంతి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాను విభూతితో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కుటుంబరీత్యా కలిసి వస్తాయి. న్యాయపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు అన్ని రంగాల వారికి సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యలో పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది.
ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మహిళల గృహరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు రాజకీయ రంగం వారికి ఏర్పడితే స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని చామంతులతో పూజించి గోధుమ రొట్టెల్ని నివేదన చేయడం ద్వారా మానసిక ధైర్యం ఏర్పడుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. షిరిడి సాయిబాబా మందిరాన్ని సందర్శన చేసేటప్పుడు కొన్ని ముఖ్య నియమాలు పాటించాలి. పాద ప్రక్షాళన తర్వాత సాయి మందిరానికి 1 లేదా 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ధునికి నమస్కరించి ధుని చుట్టూ 6 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం సాయి విగ్రహం నెలకొన్నటువంటి ప్రధాన మందిరంలోకి అడుగిడాలి. మార్గ మధ్యంలో ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరించాలి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే సాయి జయోక్తిని జపిస్తూ ముఖిలిత హస్తాలతో మందిరంలోకి ప్రవేశించాలి. సాయి విగ్రహం ముంగిట మోకాళ్లపై నిల్చుని నమస్కరించాలి. సాయి దివ్య పాదాల చెంత పుష్పాలని ఉంచి నమస్కరించాలి. భక్తిగా అంజలి ఘటించాలి. అనంతరం ధ్యాన మందిరంలో సాయి నామాన్ని మౌనంగా జపించాలి. సాయిబాబా ప్రవచిత సూక్తుల్ని పఠించాలి. వీలైతే సాయి మందిరంలో ప్రతి గురువారం ఒక అధ్యాయాన్నైనా చదవటం మంచిది. దర్శనం తర్వాత దత్తాత్రేయుని దర్శించాలి. అనంతరం తీర్థ ప్రసాదాలని స్వీకరించాలి. సాయి మందిరాల్లో అన్ని ప్రసాదాలని కలగాపులగంగా కాకుండా విడివిడిగా ప్రసాదాల్ని భక్తులకు వితరణ చేయాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. డబ్బు సంపాదనకు ఆ సంపదను పెంచేటువంటి నీటికి అవినాభావ సంబంధం ఉన్నది. నీరు యొక్క ప్రభావం మనిషి జీవితంపై ఏ విధంగా పనిచేస్తుంది, అందుచేతనే వాస్తుశాస్త్రంలో నీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనిర్వచనీయంగా చెప్పారు. మంచినీరు మీ చెంతలో ఎప్పుడూ కూడా ఉన్నట్లయితే చక్కటి ఆలోచన పరిజ్ఞానం మీ మనసుకు తట్టి వివిధ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని పొడసూపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నీటిపై చంద్రుని యొక్క ఆకర్షణ ఉంటుంది కాబట్టి చంద్రతత్వానికి సంబంధించింది నీరు కూడా. చంద్రునికి గురు శుక్రులను ఆకర్షించే శక్తి ఉన్నది కాబట్టి ప్రతి మనిషికి శరీరంలోనే 70% నీరు ఉంటుంది. కావునే మనిషిపై చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా పనిచేస్తోంది అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా ఆలోచించినట్లయితే మంచినీరు ఎక్కువగా తాగేటువంటి వారు డబ్బు బాగా సంపాదిస్తారు సుమా అని కూడా చెప్పవచ్చు. అందుకే ఎవరైనా అతిథులు రాగానే మనం దాహం తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో గ్లాసు నిండా నీటిని తీసుకొచ్చి మంచినీరు తాగండి అని ఇస్తారు. అతిథి దేవో భవ తత్పరీత్యా. అయితే ఆ నీరు తాగటం వలన ఇతను మాట్లాడేటువంటి మాటలు కానీ ప్రవర్తన నియమావళి కానీ చాలా చక్కగా ఉంటుంది. అంటే జ్ఞానతత్వంతోనే ప్రవర్తిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అలాగే మంచినీరు ఎక్కువగా తాగేటువంటి వాళ్ళు మంచి ఆలోచన పటిమతో ఉండి డబ్బు విషయంలో కూడాను తొందరపాటు చర్యలు చేయరు. శరీరంలో ఎక్కువ శాతం ఆ యొక్క నీటి ప్రభావరీత్యా చంద్రుని ఆకర్షణ శక్తి ఆ వ్యక్తి పైన ప్రసరించడం వల్ల డబ్బుని ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి మార్గాలు
అతని మనసులోకి చాలా చక్కగా వస్తాయి. నీరు తక్కువగా తాగేటువంటి వాళ్ళలోట వీళ్ళు ఎక్కువగా అత్యాశకు పోయి ఒకేసారి డబ్బు సంపాదించాలనేటువంటి కోరిక కలిగి ఉన్నదంతా కూడాను ఏదైనా వ్యాపారంలో పెట్టి ఒక్కసారిగా నష్టపోవటం, మరియు కష్టపడకుండా డబ్బు వచ్చే మార్గాల కోసం వెతకడం, సమయాన్ని వృధా చేయటం అలాంటివి చేస్తుంటారు. మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల ఆర్థిక లాభాలే కాక అనారోగ్య బాధల నుంచి కూడాను బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నీటికి ఇబ్బంది కలిగినప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఆ యొక్క ఇంటిపైన తప్పనిసరిగా పనిచేస్తాయి సుమా అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. నీటి మూటలు డబ్బు మూటలుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే మీ బ్యాగులో పెట్టుకొని వెళ్ళండి. దానివలన చాలా గొప్ప విశేషం జరుగుతుంది. అంతేకాకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో కాసేపు అట్లా నడిచిరండి. మీ ఊళ్ళో నదీ తీరం ఉంది, జలాశయాలు ఉన్నాయి. ఈ జలాశయాలు నదీ తీర ప్రాంతం వైపు సాయం సంధ్యా సమయంలో వెళ్ళి కాసేపు అక్కడ గడిపి కూర్చొని మీరు ఇంటికి రండి. నీటితో కూడినటువంటి ఆ ప్రభావ తత్వం మీ మనస్సుకి చంద్రగ్రహ తత్వరీత్యా మంచి ఆలోచనల్ని ప్రసాదింపచేసి విజయ పరంపరలో జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలి అనేటువంటి భావనా స్ఫూర్తి మీలో ఎక్కువగా వస్తుంది. వాల్మీకి మహర్షి అంతటి వాడే తమసా నదీ తీర ప్రాంతంలోనే కూర్చొని మనకు రామాయణాన్ని అందించాడు అంటే ఆ నీటికి ఈ దివ్యవంతమైనటువంటి కవితా జరికి అవినాభావ సంబంధం ఉన్నది సుమా అని. నన్నయ్య గారు భారతాన్ని రాజమహేంద్రవరంలో ఆ గోదావరి నదీ తీర ప్రాంతాన చాలా చక్కటి వాతావరణంలో కూర్చొని ఆయన మనకు అందించాడు. అందుచేత నీరు ఎక్కువగా ప్రవహించేటువంటి ప్రాంతాలలో మనం కొలదిసేపైనా సరే అలా విశ్రమించి కాసేపు కూర్చొని మాట్లాడి అక్కడ ఆలోచన సరళిని పెంపొందించుకున్నట్లయితే ఆచరణలో అభ్యుదయం పండిన మాన్యంగా చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఏర్పరచుకోవటానికి ఇది సహకరిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇళ్లలో వాయువ్యంలో నీటి తొట్టెలు, బకెట్లు ఉంచాలి. స్థిరమైన గొప్ప ధన ఆదాయం ఉంటుంది. అలాగే వాయువ్యంలో కూడాను అక్వేరియంలో చేపలు సంచరిస్తూ ఉన్నప్పుడు వాయువ్యంలో మనకి ధనయోగం పడుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే సంపద పెంచేటువంటి మంచి నీరు మహిమ వాస్తుశాస్త్రానికి అవినాభావ సంబంధం కలిగి ఉన్నది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ధైర్యం ఏమిటంటే గాంధారికి పాండురాజుకి కిందమని శాపం ఉంది. నీ భార్యలతో సంగమిస్తే ఉత్తర క్షణంలో మరణిస్తావు. ఏ భార్యతో సంగమించావో ఆమె కూడా మరణిస్తుంది. కాబట్టి ఇక పాండురాజుకి సంతానం కలగదు కాబట్టి ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారికే సంతానం కలుగుతుంది. ఇప్పుడు కుంతిదేవికి మాద్రికి సంతానం కలిగే అవకాశం లేదు. కాబట్టి ఇక పాండురాజు తర్వాత రాజ్యానికి వారసులు పాండురాజు వైపు నుంచి లేరు. తన భర్త అంధుడై రాజ్యం చేయలేదు, కానీ తన సంతానం అంధులు కారుగా, వాళ్ళు రాజ్యం చేస్తారుగా. తన భర్త పొందలేకపోయినది ఏది ఉన్నదో అది తన బిడ్డలకు వస్తోందిగా. ఇప్పుడు అవకాశం వస్తోందిగా. పైగా తాను గర్భిణి. కుంతిదేవి గర్భిణి కాదు, అవదు కూడా.
ఎందుకని అంటే కింద మరి శాపం ఉంది, భార్యాసంగమం పాండురాజుకి నిషేధింపబడింది. ఇది ఆమె సంతోషం. కానీ ఆమె ఊహించని రీతిలో కుంతిదేవికి చిన్నతనంలో దుర్వాసో మహర్షి ఇచ్చిన వరం చేత యుధిష్ఠిరుడు జన్మించాడు. ఆమెకి ఈ వార్త తెలిసింది గాంధారికి. కుంతిదేవికి కొడుకు పుట్టేశాట, యుధిష్ఠిరుడు పుట్టాట, ధర్మరాజు పుట్టాడు, ధార్మికంగా పుట్టాడు. కుంతిదేవి గురించి చెప్పినప్పుడు ఆ విషయాలు చెప్తాను. కాబట్టి ఇప్పుడు నాకు సంతానం కలగలేదు, అవతల కుంతిదేవికి కొడుకు పుట్టేశాడు. పుట్టరు అని నేను అనుకున్నాను, కానీ పుట్టాడు. వాడు ధార్మికుడు, ధర్మబద్ధంగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు సింహాసనానికి ఉత్తరాధికారి. నా భర్తకి రాజ్యం లేదు, ముందు గర్భం వస్తే మాత్రం ఈ పుట్టే పిల్లలకి ఏం యోగం ఉంది, వీడు పుట్టే ఏం చేస్తాడు, మళ్ళీ వాళ్ళకి నాశనం చేస్తాడు. అంటే ఎన్ని సుగుణములు ఉన్నా గాంధారికి మాతృత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చిన్న అసూయ వచ్చింది. వాళ్ళదే రాజ్యం, నా కొడుక్కి రాదు. అరే పుట్టరేమో అనుకున్నాను, పుట్టేశాడు. ఈ బాధ తట్టుకోలేక ఏం చేసిందంటే, పుట్టి మాత్రం ఏమనుభవిస్తారా మీరు అని ఆ కోపంతో తన కడుపుని తాను బాదుకుంది. ఎంత బాదుకుందని చెప్పారంటే భారతంలో, ఆమె కడుపులో ఉన్నటువంటి పిండము ఆమె నుండి స్రవించి ముందుకి విసిరివేయబడింది. అందరూ బాధపడ్డారు. అంత దారుణమైన పని చేసింది గాంధారి అని బాధపడుతుంటే అప్పుడు వచ్చాడు వ్యాసుడు, ఎవ్వరూ పిలవకుండా. వ్యాసుడు వచ్చాడు అంటే ఏదో ఉంటుంది. మళ్ళీ భారతంలో అక్కడ వచ్చాడు. దాని నిరింగి పరాశరసూనుడు చనుదించి సుబలసుత చూచి మనోహీనవై గర్భపాతముగా ఇట్టుల చేయుటిదియు కర్తవ్యంబే మనోహీనవై అన్నాడు. మనసు ఎలా చంపుకున్నావు చూడండి. చెయ్యరాని పని చేశారనుకోండి, మనసు లేదా నీకు అంటారు. కొంచెం తల్లి కొట్టడంలో, అసలు అమ్మ కొట్టడం అంటే తాటాకు మంట, ఎంతో జాగ్రత్త తీసుకుని దెబ్బ తగలకుండా కొడుతుంది తప్ప, నాన్నగారు కొడితే దెబ్బ తగులుతుందేమో కానీ అమ్మ కొడితే దెబ్బ తగలదు. అంత ప్రేమైకమూర్తి అమ్మ. అటువంటి అమ్మ కొట్టడంలో పొరపాటున ఏ కంటి దగ్గర దెబ్బ తగిలింది అనుకోండి, అంత ప్రేమ లేకుండా ఎలా కొట్టేశావే అంటారు. అదే మాట వ్యాసుడు వేశాడు. మనోహీనమై, మనసు లేకుండా బిడ్డలలా ఎలా చదువుకున్నావమ్మా, గర్భస్రావం అయిపోయేటట్టుగా అలా ఎలా బాధేసుకున్నావు కొడుకుని. అది శోకమైతే గుండెలు బాదుకుంటారు. తన పుత్రులకు రాజ్యం రావట్లేదన్న ఆక్రోశము కనుక కడుపు బాదుతుంది అని మహానుభావుడు త్రికాలవేది కదూ, శివుడి మాట ఉత్తినే పోకూడదు కదూ, ఆయన వరమిచ్చాడు, 9 పుట్టవలసిందే. అందుకే శివాజ్ఞ మేరకు వ్యాసుడు ఒక మాట చేశాడు. ఇమ్మాంసపేశి 100 ఉదయింతురు సుతులు ముదమ్మున, ఇది తథ్యం ఇంకనైనా అతియత్నంబున రక్షింపు దీని నావచనమునన్ అని ఆ పిండాన్ని తీసి 100 ముక్కలుగా విభాగం చేశాడు. చేసినప్పుడు 100 ముక్కలు దానితో కలిపి ఇంకొక ముక్క 101 ముక్కలు చేశాడు. చేసి నీటి కుండల యందు వాటిని ఉంచి వీటిని నిరంతరం తడుపుతుండండి. ఈ కుండల్ని తల్లి గర్భమునందు ఎంతకాలం ఉండాలో అంతకాలము పూర్తయిన తర్వాత ఇందులోంచి 9 కొడుకులు 1 కుమార్తె పుడతారు. 101 సంతానాన్ని పొందుతాం. కాబట్టి బెంగ పెట్టుకో అని అనుగ్రహించి నీతి కుండల యందు ఆ పిండం యొక్క ముక్కలను నిక్షిప్తం చేశాడు. అందులోంచి మళ్ళీ 101 మంది సంతానం కలిగారు. అక్కడ కుంతిదేవికి పాండవులు పుట్టారు, ఇక్కడ గాంధారికి దుర్యోధనాదులు జన్మించారు. కుంతిదేవి తిరిగి వచ్చింది. పాండురాజు మరణించాడు, మాద్రి మరణించింది, కుంతిదేవి 5గురితో వచ్చింది. అటు 5 పిల్లలు, ఇటు 100 పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. చూస్తున్నాడు. చూస్తున్నటువంటి వ్యాసుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఒక రోజున, సత్యవతీదేవి దగ్గరికి. అమ్మ అన్న మాట అంటే వ్యాసుడికి ఎంత గౌరవమో చూడాలి. ఏ వయసులో ఎవరికి ఏది అందాలో అది అందించిన వాడు. తల్లి తండ్రి ఒక వయసు వచ్చింది, రెక్కలు బడలిపోయి, వాళ్ళు దేని చేత మనశ్శాంతి పొందుతారో, వాళ్ళు దేని చేత ఉత్తమగతులను పొందుతారో, వాళ్ళు దేని చేత పుణ్యాన్ని సముపార్జించుకుంటారో అది తల్లిదండ్రులకు అందించాలి కొడుకు. వాళ్ళకు ఓపిక ఉన్నంత కాలం ఆ బిడ్డల్ని పెంచడంలో అయిపోయింది. వాళ్ళ ఓపిక ఉడిగిపోతోంది. ఇప్పుడు వాళ్ళకి పుణ్యం సముపార్జించుకునే అవకాశం ఎవరివ్వాలి? కొడుకు ఇవ్వాలి. అందుకే తల్లి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. అమ్మ, క్రూరులు, విలుప్త ధర్మాచారులు, ధృతరాష్ట్ర సుతులు
అసత్వృత్తులు, నిష్కారణ వైరులు, వీరల కారణమున ఎగ్గు పుట్టు కౌరవ్యులకు. అమ్మా, ఆ దుర్యోధనాదులు ఉన్నారే, వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. పుట్టుకతోనే వాళ్ళకి దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు పాండవులతో సఖ్యంగా ఉంటారు. రాబోయేటటువంటి కాలంలో వీళ్ళు వాళ్ళు పెనగులాడుకుంటారు. నువ్వు ఈ వంశం నిలబడాలి, వంశం నిలబడాలి అని ఎంతో ఆర్తి చెంది సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించాలి, ప్రజలు బాగుండాలని కోరుకున్నావు. నువ్వు అనుకున్నట్టుండదమ్మా. ఇక రాబోయే కాలంలో దుర్యోధనుడు పాండవుల్ని మట్టు పెట్టాలని చూస్తాడు. వాళ్ళు వీళ్లే దెబ్బలాడుకుంటారమ్మా. దీని ఎందు పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయమ్మా. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు ఇలా కొట్టుకుంటుంటే తట్టుకోలేవమ్మా. మరి ఆమె సంతానమే కదా ఆ చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుని యొక్క భార్యల ఎందే కదా ఆ పుట్టినటువంటి పిల్లలు. అయినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు వాళ్ళందరూ కూడా ఆమె యొక్క మనవలే కదా. అయినప్పుడు ఆమె మనసు ఎంత కొట్టుకుంటుంది వీళ్ళందరూ కూడా దెబ్బలాడుకుంటుంటే. కాబట్టి అమ్మ, రాబోయేటటువంటి కాలాన్ని నువ్వు భరించలేవు. నీ మనసుకి శాంతియుతంగా ఇక్కడ ఉండదు. కర్తవ్యం తెలుసుకున్నటువంటి కొడుకు అమ్మా నాన్న చెవిన ఏవి పడకూడదో, అమ్మా నాన్న కన్న బిడ్డలే ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకుంటుంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఓ కొడుకు దగ్గరికి తల్లి తండ్రి వచ్చారనుకోండి, ఆ కొడుకు తమ్ముడిని తిడుతున్నాడు అనుకోండి అస్తమానం, ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది. పెద్ద కొడుకన్న ప్రేమతో అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల్ని కన్నాం, ఇద్దరు కలిసి పెరిగారు, ఇద్దరికి అన్నం పెట్టాము, ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. వాడి పొడ వీడికి కిట్టదు, వీడి పొడ వాడికి కిట్టదు. వీడి దగ్గర ఉంటే వాళ్ళు రారు, వాళ్ళ మాట వీడి దగ్గర ఎత్తకూడదు, వీళ్ళ మాట వాడి దగ్గర ఎత్తకూడదు అని తల్లి వాళ్ళని తిట్టదు. ఏమి కర్మో ఇటువంటి సంతానాన్ని కన్నానని ఆమె ఏడుస్తుంది. అదే కొడుకు చేయవలసిన పని. కొడుకు చెయ్యవలసిన కనీస కర్తవ్యం ఏమిటంటే, తనకి ఒకవేళ ఏ కారణం చేత అన్నదమ్ముల మధ్య వైరం ఉండకూడదు. ఒకవేళ అభిప్రాయ భేదం ఉన్నా అది తల్లిదండ్రుల దగ్గర మాట్లాడకూడదు. వాళ్ళు సంతోషపడేటట్టుగా, అమ్మా చెల్లెలు బాగుందమ్మా, అక్క బాగుందమ్మా, నిన్ననే మాట్లాడానమ్మా, ఓసారి మాట్లాడతావా, తమ్ముడు కులసాగా ఉన్నాడమ్మా, వాడితో మాట్లాడానమ్మా అనాలి తప్ప అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి తోబుట్టువులకి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళంటే మండిపోతానమ్మా నేనంటే కన్న తల్లి తండ్రి ఏమైపోతారు. కానీ అమ్మా, ఇక్కడ రోజులు ఇక పైన అలా ఉండవు, వీళ్ళు దెబ్బలాడుకుంటారు. నువ్వు రోజు ఏడుస్తూ ఇక్కడ ఉండలేవమ్మా. ఎంత పెద్ద మాట చెప్పాడో తెలుసా ఆయన. మతితలపగ సంసారం బతి చెంచెలం, ఎండమావులట్టుల సంపత్ ప్రతతలు అతి క్షణికంబులు, గతకాలము మేలు వచ్చు కాలము కంటే. అమ్మా, ఈ సంసారం అన్నది ఉన్నదే, ఇది ఒక మాయాస్వరూపం, మారిపోతుంది. ఏ సంపత్తి నీ కళ్ళ ముందు కనపడుతోందో అది రాబో కాలంలోనో, ఒక కాలంలోనో, ఒక క్షణంలోనో సమస్తం శిథిలమైపోతుంది. అందుకే ఆ సంపత్ ప్రతతతులు అతి క్షణికములు, అవి క్షణికములు, ఉండేటటువంటివి కావు. కాబట్టి అమ్మా, నా మాట విను. గతకాలంబు మేలు వచ్చు కాలము కంటే, జరిగిపోయిన కాలం ఉందే అది జ్ఞాపకం తెచ్చుకోవడానికైనా బాగుంటుంది, మధుర స్మృతిగా మిగిలిపోతుంది. ఇప్పుడు జరగబోయేది ఉందే అది చూసి నువ్వు తట్టుకునేది కాదు. అప్పుడు నువ్వేమంటావంటే, గతకాలంలో వీళ్ళ కోసం ఇంత ఇచ్చాను, వీళ్ళు పుట్టకపోతే బాగుండేదంట. ఆ మాట నువ్వు అన్ననాడు వీళ్ళు ఉండి చచ్చిన వాళ్ళతో సమానం. వీళ్ళు ఉండి నిన్ను సుఖపెట్టినది ఎక్కడమ్మా? అప్పుడు వాళ్ళు ఉన్నట్ట, ఊడిపోయినట్ట, మర్యాద మంట కలిసిపోయినట్ట, సంస్కారము నిలబడినట్ట, వంశమునకే అప్రతిష్ట రాలా, కుటుంబం అలా ఉంటే కనీసం ఆ మాట వద్దమ్మా మన ఇంట. గతకాలంబు మేలు వచ్చు కాలము కంటే. కాబట్టి అమ్మా, గతకాలము మధుర స్మృతి, ఏం జరుగుతోంది వదిలి నిన్ను నువ్వు తరింప చేసుకోమ్మా. ఎంతకాలం ఈ సంసార లంపటం వద్ది, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో అమ్మా. ఎంత ప్రేమైకమూర్తి, సాక్షాత్ భగవదవతారమైన అమ్మ పట్ల, నాన్న పట్ల, ఆ అంబాలికల పట్ల ఎంత ప్రేమని వ్యక్తం చేశాడు వరదళ్ళ పట్ల. వాళ్ళు ప్రశాంతత పొందాలి. ఆ అంబాలిక తట్టుకోలేదు. రేపు పొద్దున్న ఇద్దరు రాజ్యం కోసమని విధమలైపోయినా కూడా వాళ్ళు సంతానాన్ని పొందారు. వాళ్ళు కామోపభోగం కోసం పొందిన వాళ్ళు కారు,
సింహాసనం ఖాళీగా ఉండకూడదని సమాజ ప్రయోజనం కోసం సంతానాన్ని కన్నారు. అటువంటి వాళ్ళు రేపు పొద్దున్న కళ్ళ ముందు బిడ్డలు కొట్టుకుంటుంటే వచ్చి ఇద్దరు నేరాలు చెప్తుంటే అంబిక అంబాలిక సిగపట్లు పట్టుకోవాలా, ఏడవాలా? కోడళ్ళు కళ్ళ ముందు ఏడుస్తుంటే ఈ కోడళ్ళ అత్తగారు సత్యవతీదేవి ఏడవాలా, ఉండాలా? ఇది అర్థం చేసుకోలేని మూర్ఖపు బిడ్డలు పుట్టినప్పుడు అటువంటి వాళ్ళు కాదు వంశాన్ని ఉద్ధరిస్తారనుకున్నప్పుడు ఇందుకా నేను కోరుకున్నదని వాళ్ళు ఏడిస్తే అమ్మా నీకు సుఖం ఉండదమ్మా, వద్దిక్కడ. సుఖం ఎక్కడుంటుంది? భగవంతుని యందు పెట్టినటువంటి మనసు వలన సుఖము పొందకపోవడం అన్న మాట ఉండదు. ఆయన శాంతికారకుడు. కాబట్టి అమ్మా నీ మనసు భగవంతుని యందు లగ్నం చేయి. ఇక్కడ ఉండి లగ్నం చేయడం కుదరదు. ఆ మాట ఈ మాట చెవిన పడతాయి, మనసు నిలబడదు. కాబట్టి వద్దమ్మా, అంతఃపురం వదిలిపెట్టే అరణ్యమునకు వెళ్ళిపోయి తపస్సు చేయి అని అనుమతిని ఇవ్వవలసిన వాడు, పంపవలసిన వాడు భీష్మాచార్యుల వారు. భీష్ముడికి చెప్పి వెళ్ళిపోయాడు. భీష్ముడు తల్లిని పిలిచి వేదవ్యాసుడంతటి వాడు చెప్పాడు. ఇది భారతం కథగా వినడానికి కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు పొందుతున్నటువంటి వ్యథ ఇది ఎంతంత దూరాలు ఉన్నాయంటే నాలా ప్రవచనం చేసేవాడికి తెలుస్తుంది. ఒక అన్నగారు తల్లిని తండ్రిని డబ్బిచ్చి ప్రయాణం చేయించి, అంటే టిక్కెట్ ఇచ్చి తన దగ్గరికి తీసుకెడితే అదే ఊళ్ళో ఒకవేళ తమ్ముడు ఉంటే తమ్ముడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నేను టిక్కెట్ ఇచ్చి తీసుకొచ్చాను, నేను పంపించేసే వరకు ఇక్కడ ఉండు, వాడు తీసుకెళ్తే మళ్ళీ వచ్చి వెళ్ళు. అన్న ఇంటికి తమ్ముడు రాడు, తమ్ముడింటికి అన్న రాడు. ఆ తల్లిదండ్రుల మనసు ఎంత ఖేదపడుతుంది. పువ్వుల్లో పెట్టి చూడొచ్చు, కానీ కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోతే, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ లేకపోతే, కన్న తల్లిదండ్రులు ఏడ్చిన నాడు ఆ మానవ జన్మ దేనికి కాల్సనా? ఊళ్ళో వాళ్ళని సుఖపెట్టావో ఏడ్చావో, కన్న వాళ్ళనే సంతోష పెట్టలేనప్పుడు ఏం చేసి వాళ్ళకేం బంగారు తొడుగులు తొడగక్కర్లేదు. నీ తోబుట్టువుల గురించి 4 ప్రేమగా మాటలు మాట్లాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి నీ భార్యతో ఏం మాట్లాడతావో వేరు విషయం. కనీసం వాళ్ళ ముందు అమ్మ చెల్లెలతో మాట్లాడానమ్మా, క్షేమంగా ఉందిట, వీలైతే ఓసారి రమ్మన్నాను, వాళ్ళ కోసం చెల్లెల్ని పిలు ఏడాదికి ఒక్కసారి. వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రుల కోసం కన్నా నీతో పాటు పుట్టినటువంటి అక్క చెల్లెల్ని పిలిచి దోసకాయ పప్పు అన్నం పెట్టలేవు, 30 రూపాయలు పెట్టి చీర కొని పెట్టలేవు, సంతోషంగా 3 రోజులు చెల్లెలతో మాట్లాడలేవు. నువ్వు చెల్లెలు మాట్లాడుకుంటుంటే చచ్చిపోవలసిన వాళ్ళు ఇంకో 5 ఏళ్ళు బతుకుతారే తల్లిదండ్రులు. ఆ పాటి చెయ్యలేని వాడికి సమాజానికి ఏం చేస్తారు? ఇది లుప్తమైన నాడు ఆ తల్లిదండ్రులు అక్కడ ఉండి ప్రయోజనం లేదు, వెళ్ళిపోమన్నాడు అంతే అడవికి వ్యాసుడు. ఈ కథ చదువుకున్న నాడు వ్యాసుడు గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్, ఈ మాట ఏ ఇంట ఏ తల్లిదండ్రులు అనుకోకూడదు. ఆ పిల్లలు చదువుకున్న నాడే హాయిగా ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటే లాగి లెంపకాయ కొట్టి తప్పురా అన్నయ్య అని ఇద్దరిని మాట వినేటట్టుగా కలిపి కూర్చోబెట్టి అన్నం పెట్టా. ఇవాళ చెయ్యెత్తి కొట్టగలనా? ఏమి ఈ పిల్లలని లోపలికి వెళ్ళి వృద్ధులైన తల్లిదండ్రులు పడుకోబోయే ముందు ఏడుస్తుంటే ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటే ఆ బిడ్డలు ఉన్నట్ట ఊడిపోయినట్ట. భారతం చదివితే మనం ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. వ్యాసుడు అంటే ఏమిటో అర్థం అవుతుంది. వ్యాసుడి ఆర్తి ఏమిటో అర్థం అవుతుంది. భారతాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థం అవుతుంది. భారతం జరిగిపోయిన కథ అని అనుకోకండి. ప్రతి ఘట్టంలో మనం బ్రతకవలసిన విధానాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు అని అమ్మకి చెప్పి, భీష్మాచార్యుల వారికి చెప్పి, సత్యవతీదేవిని అంబికని అంబాలికని తపోభూములకు పంపించాడు. వాళ్ళక్కడ తపస్సు చేస్తూ భగవంతుని యందు మనస్సు పెట్టి అక్కడే శరీరాలు విడిచిపెట్టి స్వర్గలోకవాసానికి వెళ్ళిపోయారు. కథ చదివేయడం అంటే చాలా తేలికే. ఎవరు వాళ్ళు? అఖండ భూమండలాన్నంతటినీ కూడా సార్వభౌమాధికారంతో శాసించినటువంటి పాండురాజు యొక్క కుమారులు. వాళ్ళు సాక్షాత్తుగా యమధర్మరాజు గారి యొక్క, వాయువు యొక్క, ఇంద్రుని యొక్క, అశ్వనీ దేవతల యొక్క అంశలతో వచ్చినటువంటి మహాపురుషులు. విధవయ్యి భర్త పక్కన లేక 5 పిల్లలు మరణించవలసిన వాళ్ళు బ్రతికితే 5 పిల్లలతో శాలిహోత్రుని ఆశ్రమంలో ఒక చెట్టు కింద సేద తీరుతోంది కుంతీదేవి. నిజంగా ఎంతమంది బంధువులు ఉన్నారు వాళ్ళకి? ఎవరైనా తక్కువ బంధుత్వం? అంతమంది బంధువులు ఉన్నారు. కానీ ఎవరినైనా నమ్మి వాళ్ళు వెళ్ళగలరా? ఎవరి దగ్గరికి వెడితే ఏం చేస్తారో
మానసికంగా ఎంత కష్టంలో ఉన్నారు చూడండి. మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, శారీరకమైన కష్టము కన్నా మానసికమైన కష్టము ఎక్కడ ఎక్కువ ఉంటుందో దాని చేత మనిషి కుంగిపోతాడు. అందుకే మానసికంగా కష్టపెట్టడం అంటే అది హింసలలో కల్లా చాలా పెద్ద హింస. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, భారతం కన్నా మీకు రామాయణంలోంచి ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. రాముడు రామాయణంలో కష్టపడ్డాడు, కానీ మానసికంగా ఎంత కష్టం ఉండనివ్వండి, ఆ కష్టాన్ని పంచుకోవడానికి పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ కష్టం సగం తీరుతుంది. ఎవరికో చెప్పుకున్నాం, ఆయన విన్నాడు, ఏం పర్వాలేదులేండి అని ఒక మాట అన్నాడు. ఆయన ఆదుకోగలడా ఆదుకోలేడా పక్కన పెట్టండి, ఏం పర్వాలేదులేండి, కష్టపడ్డ వాళ్ళందరూ పాడైపోయారా, భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీ మంచితనం కాపాడుతుంది అన్నాడు, ఊరట చెందుతాడు. రాముడు కష్టం పంచుకోవడానికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, వానరులు ఉన్నారు. సీతమ్మకి కష్టం పంచుకోవడానికి ఎవరున్నారు? ఎవరిది కష్టం రామాయణంలో? రాముడిది కష్టం కాదు, సీతమ్మది కష్టం. అందుకే దానికి సీతాయాశ్చరితం మహత్ అని పెట్టారు మహర్షి. శారీరకంగా బడలిపోయినా పర్వాలేదు, నిద్రపడుతుంది. కానీ మానసికంగా కుంగిపోతే బెగుడు పడిన ప్రాణము అంటారు చూసారా, ఎవరిని చూసినా అనుమానం వస్తుంది, మనం అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా అని. అందులో పిల్లలు, వాళ్ళు తెలిసి తెలియని వయస్సు. కానీ కుంతీదేవికి తన భర్త అంత గొప్పవాడు, ఒకప్పుడు అన్నగారిని అంత గౌరవించాడు ధృతరాష్ట్రుణ్ణి. ఇవాళ ఆ ధృతరాష్ట్రుడు అతని పిల్లలు తన పిల్లల్ని కబళించాలని చూస్తున్నాడు. తాను ఎక్కడికెడుతుంది? 5 పిల్లల్ని పెట్టుకుని శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చునుంది మహాతల్లి. అటువంటి సమయంలో హిడింబ వచ్చింది. ఆ హిడింబని భీముడికిచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇటువంటి విపత్కర సమయంలో ఎవ్వరూ వచ్చిన వాళ్ళు లేరననుకున్నారు, వేరు మాట. కానీ త్రికాలవేది తెలిసి ఉండడం ఒకెత్తు, తెలిసిండి ఆదుకుంటానని ముందుకు రావడం ఒకెత్తు. ఈ సమాజమునందు ఒక భ్రష్టమైన సంస్కారం ఉంటుంది. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడని తెలిసిందనుకోండి, ఆయన మంచి సంతోషంలో ఉన్నంతకాలం ఆయనతో తిరిగిన వాళ్ళు ఆయన కష్టంలో ఉండగా, అయ్యా మీరు ఇంత ఇబ్బందిలో ఉన్నారా, మేమేం చెయ్యమంటారు అని అనడం ఒకెత్తు. పోని నువ్వేమీ చెయ్యక్కర్లేదు, మీరు నమ్ముకున్న ధర్మం మిమ్మల్ని ఎందుకు కాపాడదు, మీరు నమ్మిన దైవం మిమ్మల్ని ఎందుకు కాపాడదు, మీరు బెంగపెట్టుకోకండి అనడానికి రాలేకపోయాడు అనుకోండి, వాడి వయస్సు ఎంత పెద్దదొచ్చినా వాడు పసిపిల్లవాడి, వాడికి పెద్దరికం రాలేదు, వాడికి ఏదో బెగుడు, నాకెందుకు. చాలా చోట్ల చూడండి, మనకెందుకు ఇప్పుడు అనవసరంగా చేతికి మట్టి ఎట్టించుకోవడం అని చాలామంది మాట సాయానికి కూడా వెళ్ళరు. ఇప్పుడు వెడితే లేనిపోని గొడవ మనకెందుకండి, దాని జోలికి వెళ్ళకండి, ఏదో చెప్దాంలేండి, అవసరమైతే ఇంటికి తాళం వేసుకుని ఊరెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి సమయంలో వ్యాసుడు మాత్రం అక్కడికి వెళ్ళాడు. ఇది మనిషిగా పుట్టినటువంటి ఎవరికైనా ఉండవలసిన ధర్మం. అందుకే ఒక ముతక మాట ఒకటి చెప్తారు లోకంలో, నువ్వు పిలిచినా సరే పితృకార్యంలో భోజనానికి వెళ్ళకు, పిలవకపోయినా సరే పరామర్శకి మాత్రం వెళ్ళు. ఒకరి ఇంట్లో ఎవరో శరీరం వదిలిపెట్టేశారు, వాళ్ళు నీకు చెప్పక్కర్లేదు, ఏమండి మా ఇంట్లో ఫలానా వాళ్ళు శరీరం విడిచిపెట్టారండి అని నీకు చెప్పక్కర్లేదు. నువ్వు ఎన్ని పనులున్నా ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి. అది నీ కర్తవ్యం. ఒక మనిషిగా పుట్టి నీ సాటి మనిషి దుఃఖంలో ఉంటే వెళ్ళి ఓదార్చలేకపోతే భగవంతుడిచ్చిన కంఠం ఎందుకు, నీ వ్యక్తిత్వం ఎందుకు? ఒకవేళ పితృకార్యం చేస్తూ 13వ రోజునో 11వ రోజునో అయ్యా మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచినా వెళ్ళవద్దు అని చెప్పారు. ఎందుకో తెలుసా? పాపం వాడికి ఓ బెంగ ఉంటుంది, అయ్యో నన్ను కన్న తండ్రి వెళ్ళిపోయాడు, వాడికి ఉందో లేదో, మా నాన్నగారు చనిపోయారు, 10 మందిని పిలిచి నేను భోజనం పెట్టకపోతే ఎలా, మా నాన్నగారితో కలిసి తిరిగిన మిత్రులు వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తానంటాడు. నువ్వు సున్నితంగా చెప్పాలి, భోజనానికి వెళ్ళకు, ఉన్నవాడో లేనివాడో పిల్లవాడు, వాడు పెడితే నువ్వు తిని వాడిని ఎందుకు ఇబ్బంది పెడతావు, ఆ భోజనానికి వెళ్ళకు, వాడిని ఇబ్బంది పెట్టకు, కానీ వాడి మనసు ఊరట పొందడానికి మాత్రం నువ్వు వెళ్ళి మాట సాయించి. ఇది మనిషి జీవన ప్రస్థానంలో నేర్చుకోవలసిన 3 సోపానములుగా చెప్తారు. మొట్టమొదటి సోపానంలో ప్రయత్నపూర్వకంగా నువ్వు వేరొకరి సంతోషంలో పాలు పంచుకోవడం నేర్చుకో. కనీసం ఎవరింట్లోనో పెళ్లి జరిగింది, మనస్ఫూర్తిగా నువ్వు నీ ఇంట్లో పెళ్లి జరిగినంత సంతోషించు.
అంతేగాని పెళ్లికి వెళ్ళి పేర్లు పద్దులు పెట్టడం, విమర్శ చేయడం ఏమిటో. ఇలా ఎంతమందిని చూడలేదండి. ఇప్పటికి వియ్యాలారు అలాగే పూసుకు తిరుగుతారు, 3 రోజులు అవదు దెబ్బలాడుకుంటారు. వీడి ఆశీర్వచనం మొదలు. వాళ్ళ సంతోషంలో పాలు పంచుకొని ₹1 ఇవ్వక్కర్లేదు, నువ్వు కూడా సంతోషించు చాలు. కనీసం అది నేర్చుకో. ఒకడు సంతోషంగా ఉండగానే వాడు ఎప్పుడు పాడవుతాడా అని ఆలోచించుకో. వాడు సంతోషంగా ఉంటే సంతోషంలో నువ్వు సంతోషంగా పాలు పంచుకో. అది మొదటి మెట్టు. ఎప్పుడూ అలాగే ఉండిపోకు. ఇంకొకటి సంతోషానికి నువ్వు కారణం కా. నీ వల్ల వాడు సంతోషించాలి. దానికి నువ్వేం పెద్ద ప్రకటనలు చెయ్యక్కర్లేదు. నువ్వు చేసిన ఒక పని వలన 10 మంది సంతోషిస్తే పరమేశ్వరుడు నీకు ఆ రోజు ఇచ్చిన ఆయుర్దాయంలో సమాజము యొక్క హితము కొరకు నువ్వు ఒక 2.5 గంటలో 2 గంటలో గంటన్నరో ఉపయోగిస్తే నీకు ఆయుర్దాయం ఇచ్చిన ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఒక గంటన్నర సమాజ హితం కోసం 4 మంచి మాటలు చెప్పు. ఆ 10 మంది సంతోషానికి నువ్వు కారణం కా. అంతకన్నా నువ్వు ఇంకేం కోరుకోకూడదు. సమాజం నాకేమిచ్చిందని అడగక్కర్లేదు. నాకు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చాడు, దానికోసం నేను ఒక గంటన్నర శ్రమపడి వాళ్ళకి మంచి మాట చెప్పాను చాలు. వాళ్ళ సంతోషానికి నేను కారణం అయ్యాను. ఇంకొక పైమెట్టులో వేరొకరి దుఃఖమునకు మాత్రము నువ్వు ఎన్నడూ కారణం కావద్దు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.